మన ఊరు పండగకి వెళ్ళలేదని లోటు తీరింది. వెనక్కి కూడా ఉన్నాయి చూసుకోండి అందరూ. ఈ హౌస్ టికెట్లు ఏమో వెరైటీగా ఉన్నాయి చూడండి. చూడండి మనకైతే 1000 అంట, 500 లాస్ట్ లైన్. వావ్ పర్లేదు, ఎలా ఇచ్చినా తీసుకుంటాం మేము. సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు. కష్టపడి ముగ్గేస్తున్నాం ఫ్రెండ్స్. స్టైల్ గా లంగమని కట్టుకొని వచ్చాను కానీ ఇక్కడ మామూలుగా లేదనమాట. బొగ్గుల వైపు మేము భోజనం ప్లేట్లు పట్టుకొని వాకింగ్ చేస్తున్నాము. మనం అన్ని సింపుల్ గా ఉన్నవి ఎంచుకుంటాం కదా. ఇదిగో రైస్ ఉడికిస్తున్నాను కష్టపడి. వర్మ గారి ఫేస్ ఎంత అమాయకంగా ఉంటుందో. ఆయనకేమో కష్టమైన పని అప్పు చెప్పాను. ఎంతవరకు వచ్చాయమ్మా మీ పలుకులు? బాగా వేగాలి మంచిగా. పులిహోర తాలింపు పెట్టి ప్యాక్ చేస్తాను. ఈ బ్రెడ్ ఆమ్లెట్ తినేసి బయలుదేరిపోదాం. గబగబా అయిపోద్దని సింపుల్ గా చేస్తాను. కార్లో ఆడుకోవడానికి మనోడు బుడ్డి బొమ్మ తీసుకొచ్చాడు. ఇలాగా ట్రావెలింగ్ అప్పుడు ఏదో బొమ్మ పట్టుకుంటాడు అనమాట ఆడుకోవడానికి. పాత అల్లుడు గారు సంక్రాంతి పండుగ పరిగెడుతున్నారు. ఇక్కడ నుండి ఒక 40 minutes లో వెళ్ళిపోవచ్చు. మన వాళ్ళందరూ ఆల్రెడీ వెళ్ళిపోయారంట. ఫోన్లు వస్తున్నాయి. మనం మాత్రం ఎప్పట్లాగే లేటు. పులిహోర తాలింపు పెట్టడానికి పోపులతో యుద్ధం చేశాను ఉదయం అంతానా. ఈ కేబుల్ బ్రిడ్జ్ ఎంత బాగుంటుందో, ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. ఈయన షర్ట్ నిండా కన్నాలే. అసలే ఇప్పుడు వెళ్ళే ప్లేస్ ఓపెన్ ప్లేస్ అనమాట. ఇంకా అక్కడ ఫుల్గా ఎండ దంచి కొడుతుంది. అందుకని వర్మ గారు మంచి ప్లానింగ్ మీద రెడీ అయ్యి వచ్చారు. ఇదిగో ఎంటర్ అయిపోయాము పార్క్లోకి. పార్క్లో పెద్ద పెద్ద ప్యాలెస్లే ఉన్నాయి. దీని పేరు కుట్టమంతానంట. ఎవరిని కొట్టమంటామని అడుగుతున్నారు ఈయన. ఇక్కడ నుండి అలా 200 మీటర్లు నడుచుకుని వెళ్ళాలి మన వాళ్ళు కనిపించేదాకా. అదిగో 2 చెట్లకి బలే కట్టారు బ్యానర్. 2026 సంక్రాంతి సంబరాలు. దూరం నుండి బ్యానర్ గాల్లో నించున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ పండగ ఎప్పుడు వచ్చినా కానీ మోస్ట్లీ సండేసే సెలబ్రేట్ చేసుకుంటాము. అందరికీ సెలవు కాబట్టి. మన బుడ్డడు డ్రాయింగ్ రెడీ అయిపోతున్నాడు అప్పుడే. ఇదిగో ప్లాంక్ అండ్ షీట్స్ ఇస్తున్నారు ఇక్కడ. ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుగుతుంది. మనం ఇంటి దగ్గర నుంచి అసలు ఏమీ తెచ్చుకోక్కర్లేదు. ఇగో మనోడికి ప్లాంక్ వచ్చింది, షీట్ ఇంకా రాలేదు. తీసుకో అదిగో షీట్ తీసుకో. మన బుడ్డోడి ఉంగరాల్లో చిక్కుబడిపోయింది కలజోడు. పిల్లలందరూ చెట్ల కింద కూర్చొని మంచిగా డ్రా చేస్తున్నారు. మనోడు ఎక్కడ కూర్చోలా అని ఎత్తుక్కుంటున్నాడు. పెద్దోళ్ళందరి సంగతి ఏమో కానీ పిల్లలందరికీ మామూలు పండగ కాదు. ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఇదంతా అయిపోతేలు. కష్టపడి ముగ్గేస్తున్నాం ఫ్రెండ్స్. వేసింది వీళ్ళు చూసింది నేను. అక్కల ముగ్గు పేరు త్రిష. ఈ చిన్నోడు బుద్ధిగా కూర్చొని డ్రా చేస్తున్నాడు. డ్రెస్ కి మ్యాచింగ్ అద్దాలు. మంచిగా పంచికట్టు కట్టుకొని సంక్రాంతి బుల్లోడ్లా రెడీ అయ్యాడు. ఈ ఎండలో చూడండి అసలు ఎక్కడ డిస్టర్బ్ చేద్దామన్నా ఎక్కడ డీవేట్ అవ్వట్లేదు. ఇద్దరు సీరియస్ గా వేసేస్తున్నారు. రిటర్న్ డాన్స్ చేయాలి తర్వాత. ఇంకో లాస్ట్ టైం ఉగాది ఈవెంట్ లో డాన్స్ తో రచ్చ చేసాం మొత్తం స్టేజ్ అంతా. మేము అందరం ముగ్గులన్నిటికీ టైం పెట్టారు. ఇంకొక 10 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. అందరూ భలే వేస్తున్నారు అసలు ముగ్గులు ఈ చెట్ల నీళ్ళలో కూర్చొని. టీం అనుష్క కట్లిపోయి మీద పొంగలు పొంగుతున్నట్టు వేసారు ముగ్గు. కలర్స్ అయిపోయినట్టున్నాయి. ఏదైనా కలర్ కావాలేమో. టీం సమంత వాళ్ళు ఏ ముగ్గేస్తున్నారు చూద్దాము. ఇగో పక్కనే వేస్తున్నారు. వీళ్ళు పెట్టిన కుండల్లోంచి పొంగల్ నిజంగానే పొంగిపోతుంది. ఇంత చిన్న ప్లేస్ లో ఆ మూలకి గాలిపటాలు కూడా ఎగరేసేస్తున్నారు. హ్యాపీ సంక్రాంతి. హాయ్. మంచిగా కాటుకు పెట్టుకొని వచ్చింది బుడ్డిది. భలే ఉందండి. దూరం నుండి చూసి తెల్లగా ఉన్న ప్లేస్ లో దూది పెట్టారేమో అనుకున్నాను. కానీ పిండితో భలే చేశారు. నెమ్మదిగా నెక్స్ట్ ముగ్గుకి వెళ్ళిపోదాం. ముగ్గులో నన్నే కూర్చోబెట్టినట్టున్నారు. హాయ్ ఝాన్సీ గారు. హెయిర్ స్టైల్ అయితే భలే చేశారు. కొప్పుకి పువ్వులు పెట్టడం అదిరిపోయింది అసలు. ఈ గంగిరెద్దు కూడా వేసారు. అయితే బాగుంది చాలా. ఇది ఎక్కడో చూసినట్టుగా ఉందండి నాకు. వీళ్ళ టీం పేరు కాజల్. ఈ సంక్రాంతి పండగకి మాత్రం బ్యాంకాక్ మన హీరోయిన్స్ అందరినీ తీసుకొచ్చాము. ఇంకా 3 నిమిషాలే టైం ఉందట అందరికి. ఇంక అందుకే గబగబా వేస్తున్నారు గాబరాగా. టీము శ్రీలీల వాళ్ళు వేసిన ముగ్గిది. మనం లాస్ట్ టైం ఇదే టైం కలిసాం మళ్ళీ ఇప్పుడు. ఇలా ఫ్రెండ్స్ అందరినీ కలుస్తుంటే కడుపు నిండిపోతుంది. మనం అందరం ఒక వేళలోనే వచ్చాం కదా. బాగుంది చాలా నీట్ గా వేసారు.
ఇలా ఇటు పక్క ఏ ముగ్గేస్తున్నారు చూద్దాము. అబ్బో టీమ్ రష్మిక అంట. వీళ్ళది ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. చక్కగా హంస నడుము మీద కొండను కూర్చోబెట్టారు. అబ్బాయి కింద రథం కూడా వేశారు. పెంకిటిల్లు, గాలిపటాలు, గంగిరెద్దు అన్ని వేశారు. టీం సావిత్రి వాళ్ళు వేసిన ముగ్గిది. అబ్బా చీర ఎంత బాగుందో అసలు అమ్మాయికి. వాళ్ళు జడ, చేతిలో పొంగలి. ముగ్గుని రివర్స్ లో చూస్తున్నాము. చుట్టూ తిరిగి చూద్దాము. అసలు ఏమైనా వేసారా, పలకకే అందం వచ్చింది. ప్రతి టీంకి ఇగోండి ఇలాగా ఒక్కొక్క పలక ఇచ్చారనమాట కింద పెట్టుకొని దాని మీద ముగ్గేయడానికి. టీము సాయి పల్లవి వారు బిజీగా వేస్తున్నారు ముగ్గులు. బాగుంది, ఇంకా వేస్తున్నట్టున్నారు. ఇందు జనాలు భయపడతారు. మొత్తానికి ఈ పార్క్ అంతా మన వాళ్ళందరూ ముగ్గులతో కలకలలాడిపోతుంది. అందరూ హ్యాపీగా ముచ్చట్లాడుకుంటూ వేసుకుంటున్నాము. అందరు ముగ్గులు ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి. జడ్జెస్ మనసు ఏ ముగ్గు దోచుకుంటుందో చూద్దాము. ఒక పక్క లేడీస్ అందరూ ఇలా ముగ్గుల పోటీలో ఉంటే అటుపక్క జెంట్స్ అందరూ క్రికెట్ ఆడుతున్నారు. వరం గారు ఎక్కడున్నారో కొంచెం జూమ్ చేసి చూద్దాము. గుంపులో గోవింద్ అయిపోయారు, ఎక్కడ కనిపించట్లేదు. 2 years బ్యాక్ సంక్రాంతికి ముగ్గులు ఇగోండి ఈ రోడ్ల మీద వేసాం అనమాట కరెక్ట్గా. ఆ సంవత్సరం లేడీస్ అందరూ ఎండకు బాగా ఇబ్బంది పడిపోయారని చెప్పి ఇప్పుడు ఈ చెట్ల కింద పెట్టారు. మన వాళ్ళ డ్రాయింగ్ ఎంతవరకు వచ్చిందో. ఎక్కడ యాపిల్ వేసావా కష్టపడి? అదే ఏ ఫర్ యాపిల్. ఇదిగో ఈయన ఇప్పుడు వచ్చారు, ఆట అయిపోయింది కదా. అక్కడ మమ్మీస్ ముగ్గులు అదర కొడుతుంటే ఇక్కడ పిల్లలు డ్రాయింగ్ చితక కొడుతున్నారు. లక్షణంగా తెలుగులో రాస్తున్నారు. మకర సంక్రాంతి శుభాకాంక్షలు. పిల్లలకు కూడా టైం పెట్టారు, ఇంకొక 10 నిమిషాల్లో క్లోజ్ చేసేయాలి. అబ్బా మన ఫ్లాగ్స్, అరిటాకుల్లో భోజనాలు, చెరుగడ్లు, సంక్రాంతి చుట్టుపడుతుంది. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద. ఇది అయిపోతే పిల్లలందరికీ భోగిపల్లి పోస్తారనమాట. మన బుడ్డ మీద చేస్తుంది. అబ్బా సూర్య భగవాన్ కి నామం కూడా పెట్టింది. పండక్కి ఒక పిల్ల గాలిపటం ఎగరేస్తున్నట్టు ఇంకా ఏవో వేస్తుంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ మాత్రం ఇలా ఓపెన్ ప్లేస్ లోనే చేస్తారు. ఈయన మాత్రం మంచి షర్ట్ వేసుకొని వచ్చారు. మేము మాత్రం ఒక్కతో ఉడికిపోతున్నాము. 12-1 గంట వరకు లైట్ గా ఎండున్నా తర్వాత కొంచెం చల్లబడి గాలేస్తుంది. పిల్లలు చకచకమని రకరకాల డ్రాయింగ్స్ వేస్తున్నారు. అయిపోయిన పిల్లల డ్రాయింగ్స్ మాత్రం అన్ని తెచ్చి ఇక్కడ హ్యాంగ్ చేస్తున్నారు అనమాట. ఇలాగా అబ్బా భలే ఉంది. ర్యాబిట్ క్యారెట్ తింటున్నట్టు. మన వాళ్ళ క్రియేటివిటీ మామూలు కూడదు. చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళకి మైండ్లో ఏది అనిపిస్తే అది చక్కగా వేశారనమాట. ఇలా షీట్స్ మీద పెట్టారు. ఆ డ్రాయింగ్ ఈ చిన్నోడు వేసిందంట, చూపిస్తున్నాడు. బాగుంది. ఇంకా 10 more minutes ఉందంట. ఈ పిల్లలందరూ అయిపోయి వచ్చాయి. మనోడికి ఫుల్ సాక్స్ వేస్తాను. ఈ మధ్య అసలే పడిగెత్తి ముడుగులు దెబ్బలు తగిలించుకుంటున్నాడు. ఈ పిల్లలు ఎంతవరకు వచ్చాయో చూద్దాము. బుడ్డోడు లేట్గా వచ్చిన చకచక ఒక యాపిల్ బొమ్మ వేసి బాగానే తగిలించాడు. ఇక్కడ యాపిల్ ఎందుకు వేసామమ్మా అంటే ప్యారెట్ తినడానికంట. ఈ గంగిరెద్దు కొమ్ములు మాత్రం భలే ఉన్నాయి. అసలు ఒక పక్క అంతా నిండిపోయింది, ఇంకా ఇటు పక్క కూడా తాడు కట్టారు. అసలు ఇవన్నీ చూస్తుంటే మన చిన్నప్పుడు కార్టూన్స్ గుర్తొస్తున్నాయి. చోటా భీమ్ కైట్స్ ఎగరేస్తున్నట్లేదు. ఇటు పక్క హ్యాంగ్ చేసిన షీట్స్ అన్ని నిండిపోయి అబ్బా ఇల్లు షీట్ లో నోరూరించే మిఠాయిలు ఎంత చక్కగా నిల్చోబెట్టారో. వావ్ అద్భుతం అసలు. ఈ డ్రాయింగ్ లో పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ సర్టిఫికెట్స్ ప్రిపేర్ చేస్తున్నారు. ఈ షీట్స్ మీద ఉన్న నేమ్స్ ఒక్కొక్కటి చెప్పేద్దాం, ఈజీగా ఉంటుంది వాళ్ళకి రాయడానికి. ఈ సర్టిఫికెట్స్ అన్ని లాస్ట్ లో ఇస్తారు ప్రైజెస్ తో పాటు. డ్రాయింగ్ అంతా అయిపోయింది. పిల్లలందరినీ లైన్ గా కూర్చోబెట్టారన్నమాట భోగిపల్లి పోయడానికి. అసలు ఏజ్ తో సంబంధం లేదు. చక్కగా ఎంతమంది పిల్లల్ని కూర్చోబెడితే అందరికి పోస్తారు లైన్ గా. సంక్రాంతి ఈ చిన్నోళ్ళిద్దరూ చక్కగా ఆల్కాలు వేసుకుంటున్నారు. మన బుడ్డమ్మ పుట్టినరోజు వచ్చేస్తుంది. ఈ ఇయర్ తో ఇంకా 10 years కంప్లీట్ అయిపోతాయి. అయినా కానీ ఫ్రెండ్స్ అందరితో కలిసి కూర్చునిపోయింది భోగిపల్లి పోయించుకోవడానికి. మనం ఇండియాలో మిస్ అవుతున్న చిన్న చిన్న సరదాలన్నీ చక్కగా ఇక్కడ తీర్చేసుకుంటున్నాం. ఈ ఆడపిల్లలందరూ దగ్గర ఉన్నారంటే కబుర్లు అందరికీ లైన్ గా దిష్టి తీసి పోస్తున్నారు. మన బుడ్డోడికి రేగిపళ్ళు దొరకలేనట్టున్నాయి. ఇంకా వర్మ గారు జ్యూస్ తెచ్చారు తాగమని. ఇంతవరకు అరిసి గొంతు అరగ తీసేసుకుంటున్నానని. ఏదైనా మన వాళ్ళ ఆప్యాయతలే వేరు. చక్కగా వాళ్ళ ఇంట్లో పిల్లలా చూసుకుంటారు. బజ్జీలు వేడివేడిగా ఉన్నాయంట తినమంటున్నారు. అబ్బో అరిసెలు, గారెలు, పులిహోర ఒకటి కాదు. భలే ఉన్నాయి. అరిసెలు అయితే ఇండియా నుంచి అప్పటికప్పుడు చేసి తీసుకొచ్చినవంట. అసలు వంటకాలు చూస్తే నోరు ఊరిపోతున్నాయి. సాంబార్ పెట్టుకోండి. బజ్జీ ఎదిరిపోయింది.
ఈసారి మన పండక్కి పెద్దవాళ్ళు వచ్చారు. ప్రతిసారి మన తెలుగు వాళ్ళు అందరూ ఇలా గ్యాదర్ అయినప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి సన్మానం చేస్తారనమాట. ఎన్ని ఊర్లు దాటినా మన సాంప్రదాయాలు మాత్రం మర్చిపోలేము. చైర్స్ ఇటుపక్క కొంచెం నీటిలోకి జరుపుతున్నారు. అందరూ గ్రూప్ ఫోటో తీసుకున్నారు అంటారా అంటే ఈ బుడ్డోళ్ళందరినీ గ్యాదర్ చేసేసరికి పేరెంట్స్ కి తల ప్రాణం తోక్కొచ్చింది. ఇదిగో మనోడు అప్పుడే చిన్న కోడి పిల్ల తిరుగుతున్నాడు అటు ఇటు. నెమ్మదిగా ఈ గ్రూప్ లోంచి ఎస్కేప్ అవడానికి చూస్తున్నాడు. ఇవిడ తాయింటి ఆడపిల్ల మన తెలుగింటి కోడలు అవడం చాలా స్పెషల్. ఇంకా గట్టిగా థాయిలాండ్ లో మన తెలుగు అసోసియేషన్ అలా మనం కొంచెం వెనక్కి వెళ్దాము అందరం కనిపించేలాగా. అయ్యో రికార్డ్ చేయడం మర్చిపోయాము. పక్కన వైట్ ఉంది. ఇంకొకసారి అరమంటే అందరూ కలిసి పరిగెత్తించేలా ఉన్నారు. ఊరికే సరదాగా ఆట పట్టించడానికి పండగతో ఇలాంటి హడావిడి ఉండాలి. కానీ ఈ ప్లేస్ ఎంత బాగుందో. ఫుల్గా పడిందా? అయినా కానీ ఇంకోసారి తీయించుకుందాము. అసలు ఎన్ని ఫోటోలు తీయించుకున్నా మనకు తనివి తీరదు. మనం ముస్తాబవడం కాదు కానీ మనం ముస్తాబైనప్పుడల్లా మన హస్బెండ్స్ కి గుండెల్లో లబ్దబ్ లాడిపోద్ది. ఎందుకంటే మాట్లాడితే ఫోటో తీయమని చంపుతాం కాబట్టి. సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు స్టైల్ గా లంగమని కట్టుకొని వచ్చాను కానీ ఇక్కడ మామూలుగా లేదనమాట. బొగ్గుల మీద కూర్చోబెట్టినట్టుంది, కుంపట మీద కూర్చున్నట్టు. ఇంకా అందుకే గబగబా వచ్చి ఈ డ్రెస్ మనం హైదరాబాద్ వెళ్ళినప్పుడు పెద్దమ్మ ఆప్యాయతగా పెట్టారనమాట. ఇంకా అందుకే పండగ పూట వేసుకున్నాను. సంక్రాంతి వంటకాలు, భోజనాలు, వన భోజనాలు, పులిహోర, ఇవి ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కరు వండి తీసుకొచ్చారు. అరిసి ఒకటి తీసుకుందాము, నోట్లో పెడితే కరిగిపోతున్నాయి. మసాలా వాళ్ళు ఎక్కువ మందికి కదా బాక్స్ ప్యాకింగ్ చేసి మరి తీసుకొచ్చారు. పులిహోర మనతో పాటు 2-3 చేసినట్టున్నారు. మందు కూడా కొంచెం టేస్ట్ చేద్దాము. మార్నింగ్ అసలు టైమే చాలలేదు, గాబరా అయిపోయింది. ఇదిగో ఇది నేను చేసింది. అసలు పులిహోర లాగే రాలేదు. ఆ పులిహోరకి ఈ పులిహోరకి ఎంత తేడా ఉందో చూడండి. ఎలాగా నేను వండింది నాకు నచ్చదు. నాకు పొరుగింటి పులకూర అంటేనే ఇష్టం. మళ్ళీ వచ్చి సాంబార్ వేసుకుందాం. మేము భోజనం ప్లేట్లు పట్టుకొని వాకింగ్ చేస్తున్నాము. అలాగా అక్కడ చల్లగా చెట్టు కింద అక్కడ కూర్చొని తిందాం చక్కగా. ఇంకా ఆల్రెడీ పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. ఇలా చెట్ల కింద తినడం అంటే ఎంత ఇష్టం. బుజ్జిగాడి చక్కగా చిన్న కుర్చీ వేసుకుని తింటున్నాడు. ఏం తింటున్నావు ఇషాన్? చికెన్. రకరకాల రుచులతో వంటకాలు అయితే అదరగొట్టారు మన వాళ్ళందరూ. వచ్చిన ప్రతి ఒక్కరు ఏదో ఒక ఐటెం చేసుకొని తీసుకొచ్చారు. పోట్లకు భోజనాలు చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి. అన్నదాత సుఖీ భవ. పండగ భోజనం కడుపు నిండా తృప్తిగా తినేద్దాం. ఎలాగా ఇన్ని రకాలు ఇంట్లో చేసుకోలేము. మన ఊరు పండగకి వెళ్ళలేదని లోటు తీరింది. ఏమండి అందరు ముందే తినేసారు మనకు మాత్రం ముందే. మన ఫేవరెట్ పచ్చళ్ళు ఎక్కడ ఉన్నాయో వెతుకుతున్నాను. బిజీ అందరూ వడ్డింపుల్లో బిజీ అసలు అందరూ. అన్ని పెట్టుకున్నాను కానీ సాంబార్ ఒకటి మిస్ అయిపోయింది. అదిగో అటుపక్క ఉన్నట్టుంది. ఆ అక్కని వేయమందాం కొంచెం. ఇందాక ఇచ్చిన అప్పడం ఎగర కొట్టేసాను అనమాట. మళ్ళీ అప్పడం కోసం వచ్చాను. స్పెషల్ గా ఒక్కొక్క అప్పడం ప్యాక్ చేశారు కవర్స్ లో. అయ్యో పర్లేదు, ఎలా ఇచ్చినా తీసుకుంటాం మేము. థ్యాంక్ యూ. సాంబార్ అన్నంతో అప్పడం కలుపుకొని తింటే అదిరిపోయింది. మీరు ఆర్రా హౌసింగ్. అందరూ ఇప్పుడు హౌసింగ్ రెడీ అవుతున్నాం. హౌసింగ్ ఈయనకి పెన్ను ప్లాంక్ కావాలంట ఆడడానికి. ముందు టికెట్లు కొనుక్కుందాం. ఈ కృష్ణని చేయ చాలా మంచిది. లాస్ట్ టైం అలాగే హౌసీలో మనం గెలిచాము. ఈసారి 2 టికెట్లే కాదు ఇంకో 2 టికెట్లు ఎక్స్ట్రా కొనమంటున్నారు. చూడండి మనకైతే 1000 అంట. మీరు కొనాలి. సంబంధం లేదు నా టికెట్. లక్ అంతా వరుణ్ గారికేనంట. ఎంత వేయించుకున్నారా? ఊరికే సరదాగా ఆట పట్టిస్తున్నారు. టికెట్ 50 బాత్ అంటే 147 రూపాయలు. ఈ హౌస్ టికెట్లు ఏవో వెరైటీగా ఉన్నాయి చూడండి. ఏదైనా మనకి వచ్చిన నెంబర్ ఏదైనా వచ్చింది అనుకోండి, టింగ్ మరి ఇక్కడ నొక్కాలంట. ఇలా వెనక్కి వెళ్ళిపోద్ది కదా. బాగుంది. అంతకుముందు హౌస్ టికెట్లకి అయితే ఓతే ఉండేది కాదు. ఎట్టముక్క బాగుంది. ఇలా నొక్కేస్తే ఇంకా ఆ నెంబర్ మనకు వచ్చినట్టు అనమాట. మరి పెన్స్ తో పని లేకుండా బాగుంది. నాకు 2 చూడాలి సార్. కొట్టియాలి. 3 1 2 3 నంబర్లు బాగా గులకరించి తీయమంటున్నారు సౌండ్ వచ్చేటట్టు. 59 మనకంత అదృష్టం లేదులేండి.
థర్డ్ లైన్ లాస్ట్ లైన్ మరేమైతే బలవంతంగా కొలిపించడానికి వచ్చింది. అదే ఈ టికెట్లతోనైతే కన్నం పడిపోను అలాగే. నీ కన్నాలు పెట్టాను, ఇంకా చాలా ఉన్నాయి మనకు అవ్వడానికి. వేరే ఫ్రెండ్స్ కి హౌసీ అయిపోయింది, మనకు అవ్వలేదు. మనకు అంత అదృష్టం లేదు. 2025, 26 మంది కాదు. మనం కొనుక్కున్న టికెట్లకు రాలేదు, కానీ అన్ని అడిగి కొనిపించిన టికెట్ మాత్రం లైన్ వచ్చింది. చెప్పాను కదా లక్కీ హ్యాండ్ అని. ఇగో ఆ లక్ వర్మ గారికి కలిసి వచ్చింది బాగానే. 500 లాస్ట్ లైన్. వావ్, వర్మ గారు ఏదో పట్టుకొచ్చేసినట్టున్నారు. బుడ్డి సిలిండర్ మీద టీ కోసం ప్రిపరేషన్స్. ఓహో, అల్లము బాక్స్ నిండానా? అబ్బా, అల్లం వేడి నీటిలో పడగానే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. సిలిండర్ కదలకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. టీ కాదు కానీ మొత్తం అందరం మూగిపోయాము. ఇదిగో ఈయన కూడా టీ పెట్టడానికి రెడీ అయిపోతున్నారు. అక్కడేమో రకరకాల గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు, ఇక్కడేమో ఒక పక్క టీ మరుగుతుంది. మన వాళ్ళు అరుస్తున్నారు గబగబ రమ్మని అక్కడ ఆడడానికి. చూడాలి, ఇది తూచమ్మా. మా ఆయన షర్ట్ కి ఎన్ని క్లిప్స్ పెట్టారో. కింద పడితే నో కౌంట్ అంట. మొత్తానికి డురియన్ లా కనిపిస్తున్నారు ఈయన. షర్ట్ చిరిగిపోయినా పర్లేదట, క్లిప్లు మాత్రం వదలద్దు అంటున్నారు. వెనక్కి కూడా ఉన్నాయి, చూసుకోండి అందరూ. చెల్లి హింట్ ఇచ్చింది వర్మ గారికి, కొంచెం వెనక్కి తిరిగినా బాగున్నాను. కన్నాల చెట్టుకు అతుక్కొని రావడానికి నాటకాలు ఆడుతున్నాయి క్లిప్పులు. వెనకున్నాయి, వెనక చూడండి. మొత్తానికి అందరూ గట్టి ప్లానింగ్ చేశారు. నన్ను ఫుల్గా అటు ఇటు పరిగెత్తించేద్దామని. ఎన్ని తీసినా తరగట్లేదు. ఈ గేమ్ అయ్యేలోపు ఏదో ఒకటి అనుకొని పడిపోతానేటో. అమ్మయ్య, ముందంతా అయిపోయి ఇంక వెనకే ఉన్నాయి. ఈ పింక్ క్లిప్ కి ఎక్స్ట్రా ఎక్కువ. ఈయన ప్యాంట్ చెక్ చేసుకుంటున్నారు, ప్యాంట్ కూడా తగిలించారేమో అని. నా ఓపిక నశించింది. లైట్ తీసుకుందాం ఇంకా. మొత్తానికి 4 రోజులు సరిపడా వర్క్ కూడా అంతా ఈ పార్ట్లో చేస్తాము. వేడిగా టీ తెచ్చుకున్నాను. ఊదుకొని చుంచలక తాగేద్దాము, లేకపోతే మూతంటే పొద్దు. అదిరిపోయే అల్లం చాయ్, దెబ్బకి తలనొప్పి ఎగిరిపోవాలి. మన వాళ్ళు అప్పుడే సెకండ్ గేమ్కి రెడీ అయిపోతున్నారు. ఏంటో ఈ గేమ్ ఎప్పుడు చూడలేదు, వెరైటీగా ఉంది. లాగి బిగించేస్తున్నారు. ఇది ఎలాస్టిక్ లాగా ఉంది, ఎక్స్పాండ్ అవుతుంది బాగా. తిరగాల. చిన్నప్పుడు ఇలాగే రింగో రోజు ఆడేవాళ్ళం. అసలు ఈ రింగో రోజెస్ ఏదో డిసీజ్ సాంగ్ అంట. మన వాళ్ళు ఏకంగా రైమ్ కింద యూజ్ చేసేవారు. మనకి నర్సరీలోనో ఎల్కేజీలోనో రైమ్స్ బుక్ లో ఉండేది అనుకుంటాను. రీసెంట్ గా ఈ రైమ్ గురించి గరికపాటి గారు చెప్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ రింగ్ లో లాస్ట్ లో ఎవరు మిగులుతారో వాళ్ళే విన్నరు. ఈ గేమ్ అయ్యేలోపు మనం టీ సర్దాము. ఈ పెద్ద తెప్పాలతో ఉంపే కన్నా ఈ చిన్న దాంట్లోకి వేసుకుందాం కొంచెం, లేకపోతే జలపాతమే. చెయ్యి వణుకుపోతుంది బయట ఎక్కడ పంపిస్తానేమోని. ఈ సంబరాల్లో సాయంత్రం వేసరికి టీ కంపల్సరీ. ఇంకా చెప్పండి, ఎవరన్నా టీ ఎవరికి టీ గ్లాస్ లో వెయ్యి, చేతిలో కాదంట. ఈయన జోకులు పక్కనుండి చాలా 2x లో కూడా ఒకసారి తీనా. పరమ గారు టీ వడగట్టకుండా వేసేస్తున్నానేమో అనుకుంటున్నారు. ఆయనకు ఒక్కరికే లాస్ట్ లో ఎంత పెసర టీ పొడి వేసేద్దాము ఎక్స్ట్రా. మనతో మామూలుగా ఉండదు మరి. టీ నేను పెట్టాను అనుకుంటున్నారు పాప మీరు. పెట్టింది కష్టపడి. చేస్తున్నారు మీరు. నువ్వే పెట్టాను. ఆల్రెడీ ముందు కప్పులన్నీ మాయమైపోయి ఇప్పుడు కొత్త కప్పులు ఇవి. వరుసగా నింపుకొని వెళ్ళిపోదాం గ్లాసులు. ఎవరికి కావాలంటే తీసుకుంటారు. పిల్లల్ని అక్కడక్కడ నించోబెట్టారు. పిల్లలకి ఇప్పుడు ఒక యాక్టివిటీ ఉంది ఇక్కడ. ఇద్దరు ఒక ప్లేట్ మీద నించుండిపోయారు. సరిగ్గా చూసారో లేదో, పిల్లలందరినీ ప్లేట్ల మీద నించోబెట్టారు. అసలు ఈ చిన్నోళ్ళందరికీ ఎన్ని గేమ్స్ ప్లాన్ చేశారంటే, మన వాళ్ళు ఆడి అలసిపోయి వద్దనేంత వరకు ఆడించేలా ఉన్నారు.
బాగుంది, ఎప్పుడు చూడలేదు ఈ పేపర్ ప్లేట్స్ గేమ్. అలా ర్యాండమ్ గా అక్కడక్కడ ప్లేస్ చేశారు ప్లేట్స్. మ్యూజిక్ ఆగిపోగానే జంప్ చేయాలి అటు మీదకి. అబ్బా బలో మన ఒకేసారి వచ్చారు పిల్లలందరూ భలే కైట్స్ మేకింగ్ లో విన్ అయిందంట. ఎప్పుడు చేసిందో అసలు చూడనే లేదు. కంగ్రాట్స్. వావ్ ఓహో కైట్ వావ్ ఎంత క్యూట్ ఉంది కార్తీ. చాలా బాగుంది. ఫ్లై చేయి వెళ్ళిపోతుంది ఎక్కడికో ఎగరేసుకొని. అది కార్తీ దాంతో పాటు ఎగిరిపోతా వచ్చాక. చాలా బాగుంది కార్తీ. కొట్టమ్మ చేసిన కైట్ ఎంత బాగుందో అసలు. ఇది కూడా పింకేనా? బ్లాక్ పింక్. ఇది కూడా కైట్ కూడా బ్లాక్ పింక్. ఇక్కడ పిల్లలందరూ ఎక్కడ చూసినా బ్లాక్ పింక్ లీసా. ఏదో అనుకోకుండా ఈయనేమి దాగుడు మూతలు ఆడుతున్నారు షీట్ వెనకాల దాక్కొని. పొరపాటుగా ఏదో గేమ్ లో చూసుకోకుండా విన్ అయిపోయినట్టున్నాం మేము. ఏ గేమ్ లో గెలిచేమో కూడా తెలీదు. కొమ్మతి క్లిప్పులు లాగిన గేమ్ కాదు కదా. గ్రూప్ గేమ్స్ లో సెకండ్ ప్రైజ్ గెలుచుకున్నామంట. సూపర్ అసలు. పిల్లలందరికీ పంచడానికి స్నాక్స్ ఓపెన్ చేస్తున్నారు. మా అందరికి టీ టైం అయితే బుడ్డలందరికీ స్నాక్స్ టైము. అసలు మార్నింగ్ నుండి ఈవినింగ్ ఇంటికి వెళ్ళేదాకా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. ఇవి మన తెలుగు వాళ్ళ సంబరాలంటే. ఇది ఇందాకలా మనకు వచ్చిన గిఫ్టే. మన బుడ్డోడు గిఫ్ట్ రాలేదని బాధపడిపోతున్నాడు. అందుకే తమ్ముడితో ఇప్పించేస్తున్నాను. నీకే బాగా అల్లరి చేయకుండా ఉన్నావు కదా, అందుకే నీకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. పిల్లలు ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా అందరికి సర్టిఫికెట్స్ ఇస్తున్నారు. పిల్లలందరూ చెక్ చేసుకుంటున్నారు ఒకరు సర్టిఫికెట్స్. ఇంకా పిల్లలు ఒక్కకి అల్లరి పెడతారేమో అనుకున్నాం కానీ ఆట సరదాలో పడి అసలు పట్టించుకోలేదు. వేడిని వదిలితే రేపటి వరకు కూడా అలాగే ఆడతారు అసలు అల్లరి పెట్టకుండా. కానీ ఇలా ప్రతి పండక్కి కలుసుకున్నప్పుడు పెద్దోళ్ళతో పాటు పిల్లలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఈ తమ్ముడు ఏదో జోకేస్తున్నారు. మనోడు వేసిన డ్రాయింగ్ ఆప్షన్ పెట్టమంటే ఈయన ఏమన్నారు చూడండి. ఆక్షన్ వేస్తే ఆ తల్లిదండ్రులు కొనుక్కోవాలండి. కదా గొప్ప. సూర్యోదయం టైంలో కలిసాము. ఇంకో సూర్యాస్తమం అయ్యేలోపే ఎక్కడోళ్ళు అక్కడ గప్ చుప్ సోడా కప్.